నమస్కారం. గురుదేవులకు ప్రణామాలు. నేను చెప్పే తాంత్రిక కర్మల్లో ప్రప్రథమంగా తాంత్రికం అనేది ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీ యొక్క బాధలు, కష్టాలు తొలగడానికి ఈ తాంత్రిక ప్రక్రియల్లో రోజుకొక తాంత్రిక ప్రక్రియని చెప్పడానికి మా గురువుదేవుల అనుమతితో మొదలు పెడదామని నేను అనుకుంటున్నాను. ఈ రోజున ఫస్ట్ కామాఖ్య, కాశీ, ఈ యాదగిరిగుట్ట వీటికి సంబంధించిన దైవాలు కానీ పూర్తిగా మీరు ఒక స్మరించుకోండి. ఎందుకంటే ఒక కష్టమైన పనిని ఇష్టంతో చేస్తే తొందరగా మీ కష్టాలు తీరిపోతాయి. ఈ ప్రక్రియలు ఈ రెమెడీస్ తాంత్రికం అనేది చాలా సున్నితమైనది, చాలా తేలికైన పని. కానీ తాంత్రికంలో తప్పు లేకుండా, తప్పు జరగకుండా చేయడం తాంత్రిక క్రియకి ముఖ్యమైన ఒక యోగ్యత లాంటిది అనమాట. ఆ యోగ్యత ఒక మనిషికి మీకు రావాలి అని అంటే ఫస్ట్ మీరు తాంత్రికాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఎలా దానిని మీకు అన్వయించుకోవాలి, మీరు ఎలా దాన్ని వినియోగించుకోవాలి, ఈ రెండింటి మధ్యన మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఆ తర్వాతే ప్రక్రియను స్టార్ట్ చేయండి. తాంత్రిక క్రియల్లో డామడ తాంత్రికం, యోగిని తాంత్రికం, కాశీఖండ తాంత్రికం, కాశీకి సంబంధించిన తాంత్రికానికి కాలభైరవుడు, ఆంజనేయ స్వామి, వీటికి సంబంధించిన తాంత్రిక ప్రక్రియలు చాలా తొందరగా ఇంప్లిమెంట్ అవుతాయి, తొందరగా పనిచేస్తాయి. కానీ మీరు చెప్పదలుచుకున్న బాధని మనస్ఫూర్తిగా తొందరగా మీకు తగ్గడానికి నివారణ ఉపాయాలుగా ఈ రెమెడీస్ పనిచేస్తాయి. ఫస్ట్ ఒక తాంత్రిక ప్రక్రియ స్టార్ట్ చేసేటప్పుడు మీరు నమ్మకంతో చేయండి. నమ్మకం చేతో ఏ ప్రక్రియ అయితే చేస్తారో తాంత్రిక మంత్రాలు ఉన్నాయి, తాంత్రిక క్రియలు ఉన్నాయి. వాటిల్లో రోజుకు ఒక్కొక్కటి చెప్పడానికి నేను సన్నద్ధం అయ్యాను. గురువు గారి ఆజ్ఞ తీసుకొని నేను ఇన్నాళ్ళుగా చేయకుండా ఉన్న జాప్యం ఈ వీడియోల్లో తీయడంలో ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నేను మొదలు పెడతాను. నాకు పూర్తిగా మీరు ఈ ప్రక్రియ చేసి ఫోన్ చేయండి, అంతేగాని చెయ్యకుండా మీరు ఫోన్ చేయకండి. తెల్ల జిల్లేడు మీకు బాగా కష్టంగా అనిపించినప్పుడు, మీకు ప్రయోగ బాధ నివారణ పూర్తిగా అవ్వాలి అని అనుకున్నప్పుడు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర రేపు అమావాస్య రోజున తెల్ల జిల్లేడు దగ్గరికి వెళ్ళండి. ఎప్పుడు వెళ్ళాలి? అమావాస్య రోజున వెళ్ళండి. పగలైనా పర్లేదు, రాత్రి అయినా పర్లేదు. ఫస్ట్ దానికి సంబంధించిన చిన్న వేరు మొక్క ఒకటి తీసుకొచ్చుకోండి. తీసుకొని మీరు ఈ తెల్ల జిల్లేడు వేరు తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో రుచి డబ్బా ఎక్కడైతే పెట్టుకుంటారో, అంటే కళ్ళు ఉప్పు, దాన్ని కొంచెం ఈ తెల్ల జిల్లేడు వేరు మీద పెట్టండి. పెట్టి ఒక పేపర్ మీద పెట్టి తెల్ల జిల్లేడు వేరు మీద పెట్టి దాన్ని ఒక పొట్లంలాగా కట్టండి. కట్టిన తర్వాత మీకు జరిగిన ప్రయోగము, బాధ, మీకు తెలిసిన శత్రువు మీకు తెలిస్తే శత్రువు పేరు రాసుకొని తీసుకొని వెళ్ళి అదే టైంలో ఇంటికి వచ్చి ఇది పెట్టుకొని ఇది ఎత్తుకెళ్ళి తెల్ల జిల్లేడు దగ్గర మళ్ళీ ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టేసి కొంచెం పసుపు కుంకుమ వేసి కొద్దిగా అగరబత్తి ఏదైనా ధూపం, దీపం, నైవేద్యం ఏదో ఒక ప్రక్రియ, ధూపం అన్న పెట్టండి, దీపం అన్న పెట్టండి, లేదా నైవేద్యం అన్న పెట్టండి. వీటిల్లో ఏదో ఒకటి నైవేద్యంగా బెల్లం ముక్క చిన్నది పెట్టండి. పెట్టేస్తే మీరు పడుతున్న కష్టము బాగా ఆ రోజు లేదా తర్వాత రోజు కలర్లో కన్ఫామ్గా కనబడుతుంది. దాని నివారణోపాయం తర్వాత మీకు తాంత్రికంగా చెప్తాను. అసలు మీకు జరిగిందా,
ఏమి జరిగింది, ఎలా జరిగింది అదంతా మీకు ఒక కళ రూపంలో లీలగా అయినా వస్తుంది, లేదా కళలో పూర్తిగా అయినా మీకు తెలుస్తుంది. దీన్ని బట్టి మీరు పూర్తిగా పని చేసిన తర్వాత నిర్ణయించుకోండి. నాకు ఫోన్ చేయండి. నమస్తే.